Good morning, students. In today's class, we are going to learn about the applications of what we call equilibrium constant. Why, in which areas equilibrium constant helps us in what way. Okay, so about that we are going to learn in this class. Okay, let us go into the topic. So let us learn the first application. The first application is, see here, the magnitude of equilibrium constant helps to predict the extent of the reaction. అంటే ఏంటంటే రియాక్షన్ ఎంతవరకు జరిగింది అనేది ప్రెడిక్ట్ చేయడానికి ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అనేది మంచిగా మనకి యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా, ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ హెల్ప్స్ అస్ టు ప్రెడిక్ట్, అంటే టు గెస్ ద ఎక్స్టెంట్ ఆఫ్ రియాక్షన్, ఎంతవరకు ప్రొసీడ్ అయింది, ప్రోడక్ట్ ఫార్మేషన్ ఫేవరబుల్గా ఉందా లేదా, ఇదంతా మనం తెలుసుకోవాలి అంటే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అనేది మనకి చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకే, సో వన్స్ రీడ్ దిస్ పాయింట్, లార్జర్ ద వాల్యూ ఆఫ్ కే గ్రేటర్ విల్ బి ద ఈక్విలిబ్రియం కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్స్ దాన్ రియాక్టెంట్స్. అంటే కే వాల్యూ లార్జ్ ఉందనుకోండి, ఓకేనా, హయ్యర్ కే వాల్యూ ఇండికేట్స్ వాట్, ప్రొడక్ట్స్ ప్రీడామినెంట్ ఓవర్ రియాక్టెంట్స్. అంటే మీనింగ్ ఏంటి, ప్రొడక్ట్స్ అంటే ప్రొడక్ట్ ఎక్కువ ఉన్నదన్నమాట, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఈజ్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ రియాక్టెంట్స్. అంటే టు ద మ్యాక్సిమం ఎక్స్టెంట్ రియాక్షన్ హ్యాస్ ప్రొసీడెడ్. ఓకేనా, చాలా ఎక్కువ ఎక్స్టెంట్ వరకు రియాక్షన్ అనేది ప్రొసీడ్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ ఇట్ ఈస్ గివింగ్ ద ప్రోడక్ట్స్ అన్నట్టు. ఓకేనా, సో ద లార్జర్ ద వాల్యూ ఆఫ్ కే, అంటే ద లార్జర్ ద వాల్యూ ఆఫ్ ద ఈక్విలిబ్రియం కాన్స్టెంట్, ద గ్రేటర్ విల్ బి ద అమౌంట్ ఆఫ్ ప్రోడక్ట్ ఫార్మ్డ్ అనమాట. ఓకేనా, ద ఈక్విలిబ్రియం కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఈజ్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ రియాక్టెంట్స్ అని మీనింగ్. ఓకే, సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ లాగా ఇచ్చి ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ వాల్యూస్ కూడా ఇచ్చాడు అనుకోండి. సి గివెన్ కేసీ ఫర్ ద రియాక్షన్ 2C plus O2 gives rise to 2CO. 2C plus O2 gives rise to 2CO at 1000 Kelvin. Okay, at 1000 Kelvin is given how much? It is given as 2.3 into 10 to the power of 22. 2.3 into 10 to the power of 22 liters per mole అని ఇలా ఒక వాల్యూ ఇచ్చాడు అనమాట. ఓకే, వాట్ డస్ దిస్ హయ్యర్ వాల్యూ ఆఫ్ కే ఇండికేట్స్ వాట్, చూడండి 2.3 ఇంటూ 10 to the power of 22 లీటర్స్ పర్ మోల్ ఉంది. ఓకేనా, ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ వాల్యూ కేసీ వాల్యూ. ఓకే, సో ఆ హయ్యెస్ట్ వాల్యూ దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే 2C plus O2 gives rise to 2CO2, కంప్లీట్ కంబషన్ 2CO2. ఓకే, ఇక్కడ ఇది సాలిడ్, ఇది గ్యాస్, ఇది కూడా గ్యాసే. సో ఇప్పుడు వాల్యూ కే వాల్యూ ఎంత ఇచ్చాడు, 2.3 ఇంటూ 10 to the power of 22 ఇచ్చాడు. మీన్స్ వెరీ హై వాల్యూ. ఓకేనా, 10 పవర్లో పాజిటివ్ నెంబర్ ఉంది అంటే వెరీ హై వాల్యూ. సో హయ్యర్ వాల్యూ ఆఫ్ కే ఇండికేట్స్ వాట్, ఆల్మోస్ట్ ద రియాక్షన్ ఈజ్ ఎట్ కంప్లీషన్, అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ CO2 ఈజ్ వెరీ 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 హయ్యర్ దాన్ దట్ ఆఫ్ రియాక్టెంట్స్ అని. అంటే మోస్ట్ ఆఫ్ ద రియాక్షన్ హ్యాస్ ఆల్మోస్ట్ కంప్లీటెడ్ అండ్ గివ్స్ రైజ్ టు ప్రోడక్ట్స్ అని మీరు ఎలా అయినా అర్థం చేసుకోవచ్చు. ఓకే, సో హయ్యెస్ట్ వాల్యూ పాజిటివ్, 10 పవర్స్లో పాజిటివ్, అది బిగ్గర్ నెంబర్ ఉంది, 22 ఉంది. 10 to the power of 22 అంటే వెరీ బిగ్ నెంబర్. ఓకేనా, సో అంత బిగ్గర్ వాల్యూస్ ఎప్పుడైతే ఇచ్చాడో దానికి కింద మీకు ఫోర్ ఆప్షన్స్ ఇచ్చేలాగా 1 మార్క్ క్వశ్చన్స్ రావచ్చు, లేకపోతే అదే 4 ఆప్షన్స్ ఇచ్చి లేకపోతే ప్రెడిక్ట్ ద ఎక్స్టెంట్ ఆఫ్ ద రియాక్షన్ అనైనా రావచ్చు క్వశ్చన్ అంటే. ఓకే, సో ఎప్పుడైతే 10 పవర్లో మీకు పాజిటివ్ వాల్యూ కనిపిస్తుందో అది చాలా లార్జ్ వాల్యూ అని. లార్జ్ వాల్యూ ఎప్పుడైతే ఉన్నదో ద ఎక్స్టెంట్ ఆఫ్ రియాక్షన్ ప్రొసీడ్స్ టు ఆల్మోస్ట్ కంప్లీషన్, అంటే ప్రోడక్ట్స్ ప్రీడామినెంట్ ఓవర్ రియాక్టెంట్స్. ఇవన్నిటికీ ఒకటే మీనింగ్ అనమాట. ఓకేనా, బట్ యు ఆర్ రైటింగ్ ఇట్ ఇన్ డిఫరెంట్ వేస్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్. ఓకేనా, సో ప్లీజ్ చెక్. సో హయ్యర్ వాల్యూ ఇండికేట్స్ వాట్, 1000 కెల్విన్ దగ్గర ఇంత హైయెస్ట్ వాల్యూ ఉంది అంటే ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్, ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ వెరీ వెరీ హై దాన్ ద రియాక్టెంట్స్ కాన్సన్ట్రేషన్ అని మీనింగ్ అనమాట. ఓకే, సో దిస్ ఈజ్
one important point which you have to remember. So next చూడండి ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చాను. The Kc for the reaction 2NO gives rise to N2 plus 2O2 at 298 Kelvin is 6.7 into 10 to the power of minus 16 liters per mole. ఓకేనా? Now predict the extent of the reaction. సో ఈ వాల్యూ మీరు నెక్స్ట్ చెక్ చేయాల్సింది ఏంటంటే ఆ వాల్యూ స్మాలెస్ట్ వాల్యూవా, 10 పవర్లో నెగిటివ్ వాల్యూస్ ఉన్నాయి అంటే అవి చాలా స్మాల్ వాల్యూస్ అని, 10 పవర్లో పాజిటివ్ వాల్యూస్ ఉన్నాయి అంటే అవి చాలా హై వాల్యూస్ అని కదా. సో ఇక్కడ 10 పవర్లో మైనస్ 16 ఉంది అంటే దట్ హోల్ వాల్యూ ఈజ్ వెరీ స్మాల్ వాల్యూ. అంటే స్మాల్ వాల్యూ ఇండికేట్స్ వాట్, ద రియాక్షన్ హార్డ్లీ ప్రొసీడ్స్, అంటే రియాక్షన్ ప్రొసీడ్ అవ్వడం కష్టం అని మీనింగ్ అనమాట. అంటే రియాక్టెంట్స్ లాగే ఉండిపోతున్నాయి, ప్రోడక్ట్ కింద కన్వర్ట్ అవ్వట్లేదు అని మీనింగ్. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ ప్రెడిక్ట్ ద ఎక్స్టెంట్ ఆఫ్ ద రియాక్షన్ అంటే సింపుల్గా మీరు ఏం రాస్తారు, ద రియాక్టెంట్స్ రిమైన్ టు బి లైక్ రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్ ఫార్మేషన్ ఈజ్ డిఫికల్ట్. ఓకేనా? సో రియాక్టెంట్స్ ప్రీడామినేట్ ఓవర్ ప్రొడక్ట్స్, ఏ విధంగా రాసినా కూడా ఆన్సర్ అనేది ఒకటే అనమాట. ఓకేనా? హియర్ రియాక్టెంట్స్ ప్రీడామినెంట్ ఓవర్ products. Okay, reactants predominant over products because the value of K is very lowest value. So lowest value indicates reactants remained to be like reactants only. ఓకేనా? అలా కూడా రాయొచ్చు మీరు, రియాక్టెంట్స్ రిమైన్డ్ టు బి లైక్ రియాక్టెంట్స్ ఓన్లీ, ప్రొడక్ట్ ఫార్మేషన్ ఈజ్ డిఫికల్ట్, రియాక్టెంట్స్ రిమైన్ టు బి లైక్ రియాక్టెంట్స్ ఓన్లీ. కింద రాసింది మీకు కనిపిస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? సో లోయెస్ట్ వాల్యూ ఇండికేట్స్ రియాక్టెంట్స్ రిమైన్ టు బి లైక్ రియాక్టెంట్స్ ఓన్లీ, హైయెస్ట్ వాల్యూ ఆఫ్ K ఇండికేట్స్ రియాక్షన్ ప్రొసీడ్స్ టు ఆల్మోస్ట్ కంప్లీషన్. ఈ కేసులో ఇక్కడ K వాల్యూ చాలా లార్జెస్ట్ వాల్యూ ఉంది. సో ఈ టైప్ ఆఫ్ రియాక్షన్స్లో ఏం జరుగుతుంది అంటే ప్రోడక్ట్స్ ప్రీడామినెంట్ ఓవర్ రియాక్టెంట్స్, అంటే ఆల్మోస్ట్ ద రియాక్షన్ ఈజ్ అట్ కంప్లీషన్ స్టేజ్, ప్రొడక్ట్ ఫార్మేషన్ అనేది జరిగిపోయింది, ఆల్మోస్ట్ అన్ని రియాక్టెంట్స్ ప్రోడక్ట్స్ కింద కన్వర్ట్ అయిపోయాయి అని మీనింగ్. ఎప్పుడు K వాల్యూ లార్జ్ వాల్యూ ఉన్నప్పుడు. అలాగే K వాల్యూ వెరీ స్మాల్ వాల్యూ ఉందనుకోండి, ద రియాక్షన్ హార్డ్లీ ప్రొసీడ్స్ అని మీనింగ్. హార్డ్లీ ప్రొసీడ్స్ అంటే ఏంటి, ద రియాక్షన్ ఈజ్ నాట్ ప్రొసీడింగ్ ఓన్లీ, రియాక్టెంట్స్ రిమైన్ టు బి లైక్ రియాక్టెంట్స్ ఓన్లీ, దెర్ ఈజ్ నో ఛాన్స్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ ప్రొడక్ట్ అని మీనింగ్ అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ అప్లికేషన్ ఆఫ్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్. See here, it is very important to note all these 3 cases. సో ఈ 3 కేసులు వచ్చేసి మనం ఎక్స్టెంట్ ఆఫ్ ఏ రియాక్షన్ని ఎలా ప్రిడిక్ట్ చేయొచ్చో మనం తెలుసుకోవచ్చు అనమాట. సో ఎలా అంటే ఇఫ్ K ఈజ్ గ్రేటర్ దెన్ 10 పవర్ 3 ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ వాల్యూ, ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ 10 క్యూబ్, ప్రొడక్ట్స్ ప్రీడామినెంట్ ఓవర్ రియాక్టెంట్స్ అట్ ఈక్విలిబ్రియం, ద రియాక్షన్ ప్రొసీడ్స్ ఆల్మోస్ట్ టు కంప్లీషన్, మొత్తం కంప్లీట్ అయిపోయింది అని మనం ప్రెడిక్ట్ చేయొచ్చు అనమాట. ఎప్పుడు, ఇఫ్ K వాల్యూ ఈజ్ గ్రేటర్ దెన్ 10 పవర్ 3 అయినప్పుడు. ఓకేనా? ఇఫ్ K వాల్యూ ఈజ్ గ్రేటర్ దెన్ 10 పవర్ 3 ఆర్ గ్రేటర్ దెన్ 10 క్యూబ్, దెన్ ప్రోడక్ట్స్ ప్రీడామినెంట్ ఓవర్ రియాక్టెంట్స్ అట్ ఈక్విలిబ్రియం, దెన్ ద రియాక్షన్ ప్రొసీడ్స్ ఆల్మోస్ట్ టు కంప్లీషన్, ఇంకా అయిపోయింది, ఇంకా ప్రోడక్ట్ ఫార్మేషన్ అనేది జరిగిపోయినట్టే అని మీనింగ్ అనమాట. అలాగే ఇఫ్ K ఈజ్ లెస్ దెన్ 10 పవర్ -3 అయిందనుకోండి, ద రియాక్టెంట్స్ ప్రీడామినేట్ ఓవర్ ప్రొడక్ట్స్ అండ్ ద రియాక్షన్ హార్డ్లీ ప్రొసీడ్స్, అసలు రియాక్షన్ జరగదు. ఓకే, ఎప్పుడు ఇఫ్ K ఈజ్ లెస్ దెన్ 10 పవర్ -3 అయిందనుకోండి, ఓకే, ద రియాక్షన్ హార్డ్లీ ప్రొసీడ్స్ అంటే ఏంటి మీనింగ్, ద రియాక్షన్ డస్ నాట్ ప్రొసీడ్ ఎట్ ఆల్, అంటే రియాక్టెంట్స్ రిమైన్ టు బి లైక్ రియాక్టెంట్స్ ఓన్లీ అని మీనింగ్. Suppose if the value of K is in the range of 10 power -3 and 10 power 3, both reactants and products are in ఈక్విలిబ్రియంలో మెయింటైన్ అవుతున్నాయి అని మీనింగ్ అనమాట. ఎప్పుడు, ఇఫ్ K వాల్యూ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఇన్ బిట్వీన్ 10 పవర్ -3 and 10 పవర్ 3. ఓకే, సో ఇన్ దిస్ వే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ హెల్ప్ us in predicting the extent of the reaction. సో ఇప్పుడు ఒక క్వశ్చన్ చూడండి, ప్రెడిక్ట్ ద ఎక్స్టెంట్ ఆఫ్ ద రియాక్షన్ ఇన్ ద ఫాలోయింగ్ అని చెప్పి
ఇట్లా 3 క్వశ్చన్లు ఇచ్చారు. సో ఫస్ట్ క్వశ్చన్లో 2H2 + O2 గివ్స్ రైజ్ టు 2H2O. సో ఇక్కడ 500 కెల్విన్ టెంపరేచర్ దగ్గర కేసీ వాల్యూ 2.4 × 10⁻47 ఇచ్చారు. ఎప్పుడు కూడా 10⁻లో పాజిటివ్ వాల్యూ ఉందా నెగిటివ్ వాల్యూ ఉందా ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది. ఓకేనా. మనం ఇందాక ఏం చదువుకున్నాం, ఇందాకే 3 పాయింట్స్ చదువుకున్నాం. ఏంటవి? ఇఫ్ కే వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ 10⁻3 దెన్ if K value is greater than 10⁻3 then products predominant over reactants అని ఉంది. సో ఇప్పుడు కేసీ వాల్యూ మనం కంపేర్ చేసుకుంటే ఓకేనా, ఇఫ్ యూ కంపేర్ దిస్ కేసీ వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ 10⁻3 కదా. ఓకేనా. ఈ కేసీ వాల్యూ 2.4 × 10⁻47 అంటే ఇక్కడ +47, అది కూడా చాలా పెద్ద వాల్యూ అనమాట. అంటే వాల్యూ ఆఫ్ K ఈజ్ వెరీ లార్జ్. If value of K is very large, the meaning is the reaction is almost to completion. So first one కి ఆన్సర్ వచ్చేసి మనం 2 రకాలుగా రాసుకోవచ్చు. సో ఫస్ట్ వన్కి ఆన్సర్ ఏంటి? products predominant K is greater than 10⁻3. Therefore reaction almost proceeds to completion. ఓకేనా. reaction proceeds to completion. రియాక్షన్ ప్రొసీడ్స్ టు కంప్లీట్ అయిపోతుంది అని మీనింగ్ అనమాట. అంటే ప్రోడక్ట్స్ ప్రీడామినేట్ ఓవర్ రియాక్టెంట్స్, అది కూడా రాయొచ్చు. ప్రోడక్ట్స్ ప్రీడామినేట్ అంటే ప్రొడక్ట్సే ఎక్కువ ఉన్నాయి రియాక్టెంట్ కన్నా, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్ ఈజ్ మోర్ దాన్ ద రియాక్టెంట్ అని మీనింగ్ అనమాట. ప్రీడామినేట్ ఓవర్ రియాక్టెంట్స్, ప్రోడక్ట్స్ ప్రీడామినేట్ ఓవర్ రియాక్టెంట్స్. అలాగే ఇప్పుడు సెకండ్ చెక్ చేయండి. కేసీ వాల్యూ సెకండ్ దాంట్లో కూడా మనకి 10⁻+31 అంటే ఏంటి? పాజిటివ్ వాల్యూ ఎప్పుడైతే ఇచ్చాడో సేమ్ ఇదే రాయొచ్చు. రియాక్షన్ ప్రొసీడ్స్ టు కంప్లీషన్. ఓకేనా. ఇదే మనం రాసేయచ్చు సెకండ్ దానికి కూడా, ఎందుకంటే 10⁻లో 31 అంటే పాజిటివ్ వాల్యూ, వెరీ బిగ్ వాల్యూ. సో లార్జర్ ద వాల్యూ ఆఫ్ K మోర్ విల్ బి ద ప్రొడక్ట్ ఫార్మేషన్, అది మీనింగ్ అనమాట. ఇప్పుడు థర్డ్ది ఒకసారి అబ్జర్వ్ చేయండి. N2 + O2 గివ్స్ రైజ్ టు 2NO at 298 కెల్విన్. కేసీ వాల్యూ ఎంత ఇచ్చారు? 4.8 × 10⁻−31 ఇచ్చాడు. ఓకేనా. దట్ మీన్స్ వాట్? K వాల్యూ ఈజ్ లెస్ దెన్ 10⁻3. సో K వాల్యూ ఎప్పుడైతే లెస్ దెన్ 10⁻3 అయిందో దానికి మీనింగ్ ఏంటి? రియాక్టెంట్స్ రిమైన్ టు బి లైక్ రియాక్టెంట్స్ ఓన్లీ. ఓకేనా. రియాక్టెంట్స్ ప్రీడామినెంట్ ఓవర్ ప్రోడక్ట్స్. అంటే రియాక్టెంట్స్ రిమైన్ టు బి లైక్ రియాక్టెంట్స్ ఓన్లీ. దే డోంట్ వాంట్ టు కన్వర్ట్ ఇన్ టు ప్రొడక్ట్స్. So that this is how we predict the extent of a reaction. This is the first application of equilibrium constant. So please note down. So next వచ్చేసి second application of equilibrium constant. So second application ఏంటంటే the magnitude of equilibrium constant helps us in predicting the direction of the reaction also. Previously what we have learned, first application, it helps us in predicting the extent of the reaction. ఎంతవరకు రియాక్షన్ అనేది ప్రొసీడ్ అయ్యింది, ఎంత అమౌంట్ ఆఫ్ రియాక్టెంట్స్ ప్రోడక్ట్స్ కింద కన్వర్ట్ అయ్యాయి. ఓకేనా. ద ఎక్స్టెంట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ ఏ రియాక్షన్, ద ఎక్స్టెంట్ టు విచ్ ద రియాక్షన్ ప్రొసీడ్స్, యూ కాల్ ఇట్ as that was discussed in first application. Now in the second application we are going to discuss about what? The magnitude of equilibrium constant helps us in predicting the direction. Okay na? It helps us in predicting the direction of the reaction. So direction of the reaction మనం find out చేయాలంటే first we have to learn about reaction quotient. Reaction quotient అంటే ఏంటంటే it is the ratio of concentration of products to that of reactants at any instant of time. At any particular instant of time, if you wanted to take the ratio of products by reactants at a particular instant of time, then you call that as reaction quotient. ఇప్పుడు ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ని రియాక్షన్ కోషియంట్తో మనం కంపేర్ చేసుకుని
వీ కెన్ ప్రెడిక్ట్ ద డైరెక్షన్ ఆఫ్ ద రియాక్షన్ అనమాట. ఎలాగో చూద్దాం. సి ఇఫ్ క్యూ ఈజ్ లెస్ దెన్ కే, ప్రొడక్ట్స్ ప్రీడామినేట్ ఓవర్ రియాక్టెంట్స్, దట్ మీన్స్ ఫార్వర్డ్ రియాక్షన్ ఈజ్ ఫేవరబుల్. ఓకేనా, క్యూ లెస్ దెన్ కే అయితే ఫార్వర్డ్ రియాక్షన్ ఈజ్ ఫేవరబుల్, అంటే ప్రోడక్ట్ ఫార్మేషన్ ఈజ్ వెరీ మచ్ ఫేవరబుల్. ఓకేనా, ఇట్ ఈస్ వెరీ మచ్ ఫేవరబుల్ అని, అంటే రియాక్షన్ నైస్లీ ప్రొసీడ్స్. ఓకేనా, వితౌట్ ఎనీ బ్రేకింగ్స్. ఓకేనా, వితౌట్ ఎనీ disruptions, interruptions. The reaction proceeds and product formation also you can expect. ఎప్పుడు if Q is less than K అయినప్పుడు. అలాగే if it is Q is greater than K, then reverse reaction is favorable. అంటే reactants remain to be like reactants only. ఇందాక చదువుకున్నట్టే, ఇందాక మనం అక్కడ ఎక్స్టెంట్ ఆఫ్ ద రియాక్షన్ చదివాం, ఇప్పుడు ఇక్కడ డైరెక్షన్ ఆఫ్ ద రియాక్షన్స్ చదువుతున్నాం అనమాట. సో ఇఫ్ Q is greater than K, reverse reaction is favorable. That's why reactants remain to be like reactants. కేస్ 3లో వచ్చేసి ఇఫ్ క్యూ ఈజ్ ఈక్వల్ టు కే అయిందనుకోండి, ద రియాక్షన్ ఈజ్ అట్ ఈక్విలిబ్రియం. ఈక్విలిబ్రియం దగ్గరే రియాక్షన్ ఉన్నది అని మీనింగ్ అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ద సెకండ్ అప్లికేషన్ ఆఫ్ వాట్, ఈక్విలిబ్రియం కాన్స్టెంట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్లికేషన్ వచ్చేసి ద స్పాంటేనియస్ నేచర్ ఆఫ్ ద రియాక్షన్. ఇదైతే చాలా ఇంపార్టెంట్. దిస్ రిలేట్స్ ద థర్మోడైనమిక్ కాన్సెప్ట్ అండ్ అవర్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్. ఓకే, సో స్పాంటేనియస్ నేచర్ ఆఫ్ ద రియాక్షన్ క్యాన్ ఆల్సో బి ఒబ్టైన్డ్ బై యూజింగ్ ద వాల్యూ ఆఫ్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్. అంటే మనం ఒక రియాక్షన్ స్పాంటేనియస్గా జరుగుతుందా జరగదా, ఓకే, ద రియాక్షన్ ఫీజిబిలిటీ అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు అనమాట బై నోయింగ్ ద రిలేషన్ బిట్వీన్ స్టాండర్డ్ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ చేంజ్ అండ్ ద ఈక్విలిబ్రియం కాన్స్టెంట్. What is that relation which relates standard Gibbs free energy change and equilibrium constant Kc? The relation between them is given as delta G naught is equal to minus 2.303 into RT log Kc. ఓకేనా, ఈ ఫార్ములా మనకి స్పాంటేనియస్ నేచర్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. ఈ ఫార్ములాతో ఎలా చెప్పొచ్చు మేడం అని మీరు అడగచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం ఒక చిన్న లాజిక్ అప్లై చేస్తే ఆ రియాక్షన్ అనేది స్పాంటేనియస్సా కాదా అన్నది ఐడెంటిఫై చేయగలుగుతాం. అది ఎలా ఐడెంటిఫై చేయాలంటే, వన్స్ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ అండర్స్టాండ్ కేర్ఫుల్లీ. వెన్ K ఈజ్ లెస్ దెన్ 1, ఇఫ్ K ఈజ్ లెస్ దెన్ 1, ఓకేనా, ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ అనమాట, బ్లాక్ పెన్తో రాస్తున్నా. ఇఫ్ K ఈజ్ లెస్ దెన్ 1, బ్లాక్ అండ్ బ్లూ తీసినట్టు. If K is less than 1, ఓకేనా, అంటే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ వాల్యూ, ఇఫ్ ద వాల్యూ ఈజ్ లెస్ దెన్ 1, దెన్ స్టాండర్డ్ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ చేంజ్ డెల్టా G naught becomes greater than 1. Then delta G naught becomes greater than 1. ఓకేనా, if it becomes greater than 1, what is the meaning? This implies that the reaction is non-spontaneous. డెల్టా G అనేది ఎప్పుడైతే greater than 1 అయిందనుకో, the reaction is non-spontaneous. ఓకేనా, the reaction is non-spontaneous. అదే మనం రివర్స్ కేస్ అయితే స్పాంటేనియస్ అవుతుంది. ఇఫ్ K is greater than 1, then delta G naught becomes less than 1, then the reaction is spontaneous. The reaction is spontaneous. సో ఎప్పుడైతే Q గ్రేటర్ దెన్ 1 ఉందో అప్పుడే ద రియాక్షన్ ఈజ్ స్పాంటేనియస్ అని చెప్పేయచ్చు అనమాట. ఓకేనా, ద రియాక్షన్ ఈజ్ స్పాంటేనియస్. ఓకే, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అప్లికేషన్స్, ఓకే, ఆఫ్ వాట్ వి కాల్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్. ఓకేనా, సో లైక్ దిస్ ఇఫ్ ఎనీ క్వశ్చన్ ఈజ్ బీయింగ్ గివెన్ టు యూ ఆల్సో యూ కెన్ ఐడెంటిఫై అండ్ యూ కెన్ రైట్. ఓకేనా, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఇఫ్ డెల్టా G ఈజ్ గ్రేటర్ దెన్ 1, ద రియాక్షన్ ఈజ్ నాన్ స్పాంటేనియస్. ఇఫ్ డెల్టా G ఈజ్ లెస్ దెన్ 1, ద రియాక్షన్ ఈజ్ స్పాంటేనియస్. ఓకేనా, సో ఈ 2 కేసెస్ అంటే స్పాంటేనియస్ నేచరా కాదా అన్న దాంట్లో ఈ 2 కేసెస్ మీరు గుర్తుపెట్టుకోగలిగితే యూ కెన్ డూ ఎనీ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇఫ్ దే ఆస్క్ ఆల్సో యూ కెన్ బీ ఇన్ ఎ పొజిషన్ టు డూ. Okay, so these are the different applications of equilibrium constant.
Okay children, so based on this small 1 mark questions, 2 marks questions will be coming. So please read the concepts carefully. Please keep watching my channel. Visit my channel Lalita Ma'am Chemistry. Okay, now for more updates and for more concepts, okay, please go to my channel and subscribe to my channel. Okay, thank you for watching dear children. Bye.